ఎంత అంటే మనకి ల్యాండ్ కబ్జాలు చేసినట్టు హ్మ్. కొంతమంది బ్రెయిన్‌ని కబ్జా చేసేస్తాయి ఈ ఆలోచనలు. హ్మ్. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, నేనలా చేస్తే మా వాళ్ళేమైనా అంటారా? అక్కడ ఏదన్నా ప్రాబ్లమ్ అవుతుందా? ఇలా ఆలోచించి, ఆలోచించి, ఆలోచించి ఆలోచనలోనే ఉండిపోయి, హ్మ్. ఆ ఆలోచనలను దాటి బయటికి రాలేక. హ్మ్. అలా అవ్వదు, అవ్వకపోవచ్చు, అలా జరగకపోవచ్చు, నేను మారొచ్చు, నేను మాట్లాడొచ్చు, నేను కమ్యూనికేట్ చేయొచ్చు, వాళ్ళేమన్నా అంటే అనుకుంటే నేను చెప్పొచ్చు, ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. లేకపోతే అలా అనుకుంటే అనుకోని అనే ఆలోచనని రానివ్వదు బయటికి. హ్మ్. ఒక బానిస ఎలా బ్రతుకుతాడో, అమ్మో! నేను వాడికి ఎదురు చెప్తే నన్నేమన్నా చేసేస్తాడేమో అనే ఎలా అయితే బానిసత్వంలో ఉండిపోతామో, హ్మ్. అలాగ నా ఆలోచనని నేను మార్చుకోలేనేమో. హ్మ్. నాకు కుక్కంటే భయమండి హ్మ్. అన్నాడనుకో, వాడికెంత చెప్పు. ఒకళ్ళకి ఎలివేటర్ అంటే భయం. లిఫ్ట్ ఎక్కాలంటే భయం. అవును. ఆ లిఫ్ట్ ఇలా క్లోజ్డ్ స్పేస్‌లో ఉండిపోయినట్టుంటుంది. నాకు భయమేస్తుందండి అంటారు. ఎందుకు లిఫ్ట్‌లో ఇన్ని కోట్ల మంది వెళ్తుంటారు. హ్మ్. ఇన్ని రోజులుగా లిఫ్ట్ నడుస్తూనే ఉంది. హ్మ్. అయినా నీ ఆలోచన, ధారణ హ్మ్. నిన్ను లిఫ్ట్ ఎక్కితే నువ్వు అందులో ఇరుక్కుపోయి నీకు ఊపిరాడదేమో హ్మ్. అనే ఒక భయము ఊహించుకున్నదేగా. ఎక్కడా లిఫ్ట్‌లో ఎవరు లిఫ్ట్ ఎక్కగానే చనిపోయిన వాళ్ళు లేరు కదా! అయినప్పటికీ హ్మ్. ఆ ఒక్క ఆలోచన బానిసత్వం చేస్తుంది.